అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇయర్ 1B డిఫరెన్సియేషన్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 9Aలో ఫస్ట్ బిట్లో ఒక కాన్సెప్ట్స్ చూసాం, ఒక 4 ప్రాబ్లమ్స్ చూసాం. ఇవాళ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేద్దాం. √x+1 × x² - 4x+2. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఏం చేయబోతున్నాం? ddx ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ √x+1 × x² - 4x+2. ఇదే కదా ఇప్పుడు మనం చేయబోతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయడం మీకు చెప్పాను నేను ఇంతకుముందు. డిఫరెన్షియేషన్ మనకు చాయిస్ చాలా ఉంటాయి. ఇదొక ఫంక్షన్ అనుకుంటే u × v. రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు యూవీ రూల్ అప్లై చేయొచ్చు. మీకు యూవీ రూల్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ddx ఆఫ్ యూవీ అంటే యూని పక్కన పెట్టి వీని డిఫరెన్షియేట్ చేస్తాం, ప్లస్ వీని పక్కన పెట్టి యూని డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఈ రూల్ అప్లై చేయొచ్చు. లేదనుకుంటే అసలు ఈ ఫంక్షన్ మల్టిప్లై చేయండి. అన్ని ఎక్స్లే కదా, అన్ని వేరే ఫంక్షన్ మల్టిప్లై చేసి సింగిల్ ఎక్స్ప్రెషన్ రాసి ఒక్కొక్క టర్మ్ని కూడా డిఫరెన్షియేట్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ చేద్దాం, మీరు ఇది ట్రై చేయొచ్చు. సో √x అంటే మీకు ఇంకొక వర్షన్లో కూడా మనం చూద్దాం. దీన్ని x⁴1/2 అందాం. ఒక్కొక్కటి మల్టిప్లై చేయండి. x⁴1/2 × x², x⁴5/2 అవుతుంది. మల్టిప్లై చేసాను. x⁴1/2 × x², x⁴1/2 × x² అంటే x⁴1/2 + 2 అవుతుంది. పవర్స్ని యాడ్ చేస్తాం మనం, బేసిస్ సేమ్ ఉన్నాయి కదా. x⁴5/2, 2 2 4 5/2, రైట్. -4 x⁴1 × x⁴1/2, అప్పుడు x⁴2 1 2 3/2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ x⁴1/2 × 2 2x⁴1/2. ఇక ఇప్పుడు 1తో మల్టిప్లై చేయండి. 1 × x², 1 × 4x, 4x, 1 2 2. సో సింగిల్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. సో సింగిల్ ఎక్స్ప్రెషన్ అయిపోయాక ఒక్కొక్క టర్మ్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోదాం. సో డైరెక్ట్ రాస్తున్నాను. యాక్చువల్గా మీరు ఇక్కడ రాయొచ్చు ddx ఆఫ్ ఈ ఫంక్షన్, ddx ఆఫ్ ఈ ఫంక్షన్, ddx ఆఫ్ ఈ ఫంక్షన్. ఒక్కొక్క దానికి ddx యాక్చువల్గా మనం సెపరేట్గా రాసాక ఆ స్టెప్కి పోతే బాగుంటుంది. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? డైరెక్ట్గా నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తాను, రైట్. ఇది చూడండి మీకు. అయ్యో, x⁴n గుర్తుందా? ddx ఆఫ్ x⁴n, ddx ఆఫ్ x⁴n ఈక్వల్ టు n × x⁴n - 1. ఈ n ముందుకు వస్తుంది, x⁴n - 1 అవుతుంది. ఒక పవర్ తగ్గుతుంది, ఒక ఎక్స్పోనెంట్ ఒక వాల్యూ తగ్గుతుంది. సో x⁴n చెప్పండి, n × x⁴n, ఆ n × x⁴n - 1. వెరీ గుడ్. -4x⁴3/2లో మీకు 4 స్టోరీ తెలుసు. 4ని మల్టిప్లికేషన్లో ఉన్న కాన్స్టెంట్ బయటకు రాసేస్తాం. 4కి డిఫరెన్షియేషన్ ఉండదు. 4 × దీని సంగతి ఓన్లీ x⁴3/2 చూడండి. x⁴n n × x⁴n - 1 ప్లస్ నెక్స్ట్ దీని సంగతి రండి. 2 కాన్స్టెంట్, దాని సంగతి వదిలేయండి. x⁴1/2 సంగతి చెప్పండి. 1/2 × x⁴1/2 - 1 ప్లస్ x² ఇక్కడ కాన్స్టెంట్ లేదు, డైరెక్ట్ x² x⁴n అన్నట్టు 2 × n అంటే 2 × x⁴2 - 1. నెక్స్ట్ -4x, 4 కాన్స్టెంట్ పక్కన పడేయండి. ddx ఆఫ్ x అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ddx ఆఫ్ x అంటే 1, dx/dx వస్తుంది 1. అండ్ ఫైనల్లీ ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ 0, అంతే. ఇక దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 5/2 × x⁴2 1 2, 5 - 2 3/2 మైనస్ ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనకు ఆ ఫెసిలిటీ ఉంది. 2 3 6, x⁴3/2 - 1 అంటే 1/2 వస్తుంది. ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్లస్ x⁴ -1/2 వస్తుంది. ప్లస్ ఇది 2x - 4 అంతే. సో వీటిని ఈ -4/1/2 కింద రాయటం ఇదంతా అవసరం లేదు, చాలు మనకి సింప్లిఫికేషన్ స్టెప్ చాలు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి, ఫాస్ట్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది, చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. దీన్ని ఎట్లా అడిగాడంటే సొల్యూషన్, దీన్ని అడిగింది ఏంటంటే డిఫరెన్షియేట్ చేయమని. ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయమని అంటే ddx ఆఫ్ ax + b హోల్ టు ద పవర్ ఆఫ్ n × cx + d హోల్ టు ద పవర్ ఆఫ్ m. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇది మనం ఇంతకుముందు వీడియోలో చూసాం, బట్
ప్రతి ప్రాబ్లంలో మనం అది రివైజ్ చేసుకుంటున్నామా లేదని మనం చెక్ చేసుకోవాలి, కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు అండి, అందుకని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, 2-3 సార్లు చెప్తున్నాను, మీరు విసుక్కోకండి దయచేసి. సో ఈ క్వశ్చన్ని డిఫరెన్షియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం దీన్ని చూడగానే 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి అంటే యువి రూల్ అప్లై చేయొచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. యువి రూల్ యు ఇంటూ వి, యువి రూల్ అప్లై చేద్దాం. మనం వీటిని డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయలేము ఇంతకుముందులాగా. మీరు ఇంతకుముందు ప్రాబ్లం చూసారు, దాన్ని కూడా యువి రూల్లో అప్లై చేయొచ్చు అని మీకు చెప్పాను, కానీ నేను మల్టిప్లై చేశాను ఎందుకంటే అన్ని ఎక్స్ టర్మ్సే కాబట్టి ఈజీగా ఉంది కాబట్టి సింపుల్ మల్టిప్లికేషన్ అది. కానీ ఇది పవర్ ఎన్, ఇది పవర్ ఎం, పవర్లలో ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్లో ఉన్నాయి, వీటిని మనం మల్టిప్లై చేయలేం. ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం చేయగలం, యువి రూల్ అప్లై చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు, యువి రూల్ అప్లై చేయాలి. సో ఈ ఫంక్షన్ని యూ అనుకుంటాం, ఈ ఫంక్షన్ వి అనుకుంటాం. సో ఇదంతా యూ, ఇదంతా వి. సో ఫస్ట్ యువి రూల్ అప్లై చేద్దాం. యువి రూల్లో ఫస్ట్ మనం ఏం చేస్తామండి, ఒక ఫంక్షన్ వదిలిపెడతాం, రెండో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, ప్లస్ రెండో దాన్ని వదిలిపెడతాం, మొదటి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇదే యువి రూల్. సో ఇప్పుడు ఎవరిని వదిలిపెడతాం, ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని వదిలిపెట్టి డి/dx ఆఫ్ ఎవరిని చేయాలి, సిఎక్స్ ప్లస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో యూని వదిలిపెట్టి వీని డిఫరెన్షియేట్ చేద్దాం, ఇప్పుడు వీని వదిలిపెట్టి యూని డిఫరెన్షియేట్ చేద్దాం. సిఎక్స్ ప్లస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ వదిలిపెట్టి డి/dx ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇది ఎం కదా, సారీ, ఓకే, ఇది కూడా ఎంఏ, అయ్యో నేనేంటి, రైట్. సో ఇది వదిలిపెట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు, దీన్ని వదిలిపెట్టి మొదటి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు రాసాం. ఇక డిఫరెన్షియేట్ చేద్దాం, ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఇది ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ అండి. ఇది వదిలేదు, దీనికి ఏం లేదు కదా, యాజ్ యూజ్ కింద రాశాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, మంచిగా అర్థం చేసుకోండి. సమ్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఎక్స్పోనెంట్ సమ్ కాన్స్టెంట్ కనపడితే మీకు గుర్తుకు రావాల్సిన రూల్ ఎక్స్ పవర్ రూల్, అంతే సింపుల్. ఒక ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, ఏదైనా ఒక పాలినామియల్ ఫంక్షన్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ పవర్ ఒక కాన్స్టెంట్, పైన ఎక్స్పోనెంట్ ఒక కాన్స్టెంట్ కనపడితే మనకు గుర్తుకు రావాల్సిన రూలు ఎక్స్ పవర్ ఎన్, అంటే ఇది ఎక్స్ అన్నట్టు, ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని అంతటిని ఎక్స్ అనుకోండి, పైన ఎన్, ఎక్స్ పవర్ ఎన్. అంటే మీరు ఎక్స్ పవర్ ఎన్కి దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంటే దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నట్టే, దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నట్టే. సో దీని డిఫరెన్షియేషన్ మీకు ఇప్పటిదాకా మనం చూసాం. మనం ఏం రాస్తారు, ఎన్ ముందుకు రాయటం, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం, ఎక్స్ పవర్ n-1 రాస్తాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని రాస్తాం, రైట్. మరి ఇప్పుడు దీన్ని కూడా అంతే కదా, ఎం ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ m-1, అర్థమైంది కదా. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది, ఎన్ ముందుకు రాస్తాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1, ఎమ్ ముందుకు రాస్తాం, సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ m-1. అయితే ఎక్స్ పవర్ ఎన్కి అయితే ఇది డెరివేటివ్. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తాను, నేను చెప్పింది మీకు అర్థమైతేనేమో ఆ కాన్సెప్ట్ని ఈ కాన్సెప్ట్ని కనెక్ట్ చేసుకోండి, అర్థం కాకపోతే అసలు మీరు వినలేదనుకోండి, మర్చిపోండి. చూడండి, ఎక్స్ పవర్ ఎన్కి యాక్చువల్ డిఫరెన్షియేషన్ మనం ఏం రాస్తాం, డి/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ కదా. దీనికి ఏమని రాస్తామంటే ఈ ఫంక్షన్ కన్నా ఏ ఫంక్షన్కైనా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంతవరకు రాయటం మనకు తెలుసు. డి/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఇంటూ ఈ ఎక్స్ వరకు, ఈ కింద ఉన్న ఫంక్షన్ వరకు ఏదైతే బేస్ ఉందో, కాన్స్టెంట్ మనం పట్టించుకోం, కాన్స్టెంట్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఏదైతే బేస్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఉందో దాన్ని మళ్ళీ యాక్చువల్గా డిఫరెన్షియేట్ చేయాలి. అంటే డి/dx ఆఫ్ ఎక్స్ రాయాలి, ఈ ఆల్జిబ్రాయిక్ టర్మ్ రాయాలి, మళ్ళీ మనం యాక్చువల్గా రాయాలి. కానీ మనం ఎందుకు రాయము, ఇక్కడ వరకే రాసి ఎందుకు వదిలిపెడతామంటే దీని వాల్యూ మనకు తెలుసు, ఇది 1, డి/dx ఆఫ్ ఎక్స్ అంటే 1. సో అందుకనే మనం ఏం రాస్తాము, డి/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం రాసి వదిలిపెడుతున్నాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎప్పుడైనా మీకు డి/dx ఆఫ్ వై పవర్ ఎన్ కనపడ్డది అనుకోండి, దీనికి ఏం రాస్తారు చెప్పండి, ఎన్ ఇంటూ వై పవర్ n-1 అని రాస్తారు. ఎన్ ముందుకు వస్తుంది, కింద ఉన్నది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ కదా, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ పైన కాన్స్టెంట్, ఇది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ పైన కాన్స్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఫార్ములా ఇదే అప్లై చేస్తాం, ఎన్ ముందుకు వస్తుంది,
వై పవర్ n మైనస్ 1 అవుతుంది అని రాసి వదిలిపెడితే తప్పు అవుతుంది. ఇంటూ dy dx ఆఫ్ వై, ఇక్కడ వై కదా ఉన్నది, సో dy dx ఆఫ్ వై రాస్తేనే కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో ఇది మనం బాగా వాడతాం, అక్కడ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో కూడా. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉన్నప్పుడు ఈ dy dx ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ రాయం మనం, ఎందుకంటే అది ఎలాగో 1 అవుతుంది. ఎక్స్ తప్ప వేరేదేది ఉన్నాయి, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం మనం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఎక్సే ఉందనుకోండి, వీళ్ళిద్దరు ఎట్లాగో 1 అయిపోతారు కాబట్టి ఈ టర్మ్ రాయం మనం. మీకు ఇంకొంచెం కొద్దిగా క్లారిటీ ఇస్తా, ఇంకొంచెం క్లారిటీ ఇస్తా. రైట్, ఇది చూడండి, dy dx ఆఫ్ సే టీ పవర్ 5 ఉందనుకోండి, ఏం రాస్తారు? dy dx ఆఫ్ టీ పవర్ 5 అంటే 5 ఇంటూ టీ పవర్ 5 మైనస్ 1 అని రాస్తాం, జనరల్ ఫార్ములా. బట్ మళ్ళీ ఈ బేస్ టీని డిఫరెన్షియేషన్ చేయాలి, ఇది రాయాలి కంపల్సరీ. dy dx ఆఫ్ టీ అని రాయలేదు, దీన్నే dt బై dx అని కూడా రాస్తారు కొంతమంది. ఓకే, మొత్తానికైతే ఈ టర్మ్ కంపల్సరీగా రాయాలి. ఈ టర్మ్ మనం ఎప్పుడు వదిలేయచ్చు, ఎప్పుడు రాయకుండా వదిలేయచ్చు? ఇక్కడ ఉన్నది ఎక్సే, ఇక్కడ ఉన్నది ఎక్సే, వీళ్ళిద్దరూ సేమ్ అయితే ఇక ఈ టర్మ్ అవసరం లేదు, ఎందుకంటే అది 1 అవుతుంది, ఎట్లాగో 1 అయిపోతుంది కాబట్టి రాయం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ dy dt ఆఫ్ టీ పవర్ 5 ఉందనుకోండి, సేమ్. ఇప్పుడు దీనికి ఏం రాయొచ్చు? 5 ఇంటూ టీ పవర్ 5 మైనస్ 1 రాయొచ్చు, చాలు. ఇక్కడ ఇంకా డిఫరెన్షియల్ టర్మ్ అక్కర్లేదు, ఎట్లాగో 1 అయిపోతుంది. ఎట్లాగో ఇది రెండు సేమ్ ఉంటే, ఇవి రెండు సేమ్ ఉంటే ఇక డిఫరెన్షియల్ టర్మ్ రాయక్కర్లేదు, అది నా ఉద్దేశం మీకు చెప్పేది. ఒకవేళ ఇది టీ అయి ఇది టీ కాకుండా వేరేది ఏదైనా, వేరేది ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్లస్ 5 హోల్ పవర్ 6 ఉన్నా, టీ తప్ప ఇంకేది ఉన్నా, ఫస్ట్ ఫార్ములా అయితే ఫార్ములానే రాస్తాం, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 రాస్తాం. బట్ డిఫరెన్షియేషన్ టర్మ్ ఈ బేస్కి మళ్ళీ రాయాలి, dy dt ఆఫ్ టీ ప్లస్ 5. సో ఇక్కడ టీ ఉన్నప్పుడు, ఇక్కడ టీ ఉన్నప్పుడు, ఇక్కడ టీ ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడైనా సరే ఈ డిఫరెన్షియల్ టర్ము మీరు రాయాలి. మీకు ఇది అర్థమైందో లేదో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి, లేకపోతే ఇక్కడ నేను చెప్తుంది చూడండి. సో m ముందుకు రాశాను, cx ప్లస్ d హోల్ పవర్ m మైనస్ 1 రాసాం. కానీ ఇక్కడ ఉన్నది ఎక్స్, ఇక్కడ ఉన్నది ఎక్స్ కాదుగా, మీకు ఇప్పుడు అదేగా చెప్పింది, వీళ్ళిద్దరు సేమ్ కాదు కదా, ఇక్కడ ఓన్లీ ఎక్స్ లేదు కదా, అప్పుడు మనం డిఫరెన్షియల్ టర్మ్ రాయాలి. ఎవరికి రాయాలి? dy dx ఆఫ్ ఓన్లీ బేస్కి cx ప్లస్ dకి రాయాలి, అది నేను చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు సేమ్ లేనప్పుడు, రైట్. సో ఇక్కడ క్లోజ్ అయింది, ఏది ఈ టర్మ్ క్లోజ్ అయింది. ఇక దీంట్లోకి రండి, ప్లస్ ఇందులో దీనికి మనం ఏం రాయం? cx ప్లస్ d, దాన్ని ఏం రాయట్లేదు, ఏం చేయట్లేదు, హోల్ పవర్ m ఇంటూ దీనికి ఫార్ములా, జనరల్ ఫార్ములా చూడండి, ఇక్కడ ఎక్స్ కాదు, సేమ్ లేవు, ఇక్కడ ax ప్లస్ b ఉంది కాబట్టి ముందు జనరల్గా రాసే ఫార్ములా జనరల్గా రాద్దాం. n ముందుకు వస్తుంది, n ఇంటూ ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ బేస్కి డిఫరెన్షియేషన్ చేయాలి, dy dx ఆఫ్ ax ప్లస్ b. అది. సో ఈ డిఫరెన్షియేషన్ పూర్తి చేస్తే మన ప్రాబ్లం పూర్తయినట్టు. ax ప్లస్ b హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ m ఇంటూ cx ప్లస్ d హోల్ పవర్ m మైనస్ 1. ఈ డిఫరెన్షియేషన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం, ఒక్కొక్క టర్మ్ని చేయాలి. cxని డిఫరెన్షియేట్ చేస్తే c వస్తుంది, c కాన్స్టెంట్ కదా, c పక్కన పెడతాం, xని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది ఇక్కడ, సో 1 రాయట్లేదు. అండ్ d ఓన్లీ కాన్స్టెంట్, దీని డిఫరెన్షియేషన్ 0, సో ఇది అయిపోయింది c. cx ప్లస్ dకి డిఫరెన్షియేషన్ ఓన్లీ c, ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఈ రెండింటిని ఒక్కొక్క దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు c కాన్స్టెంట్ పక్క పెట్టండి, పక్కన పెట్టాక xని డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ చేసినప్పుడు xని 1 వస్తుంది, సో c ఇంటూ 1 c, అండ్ dని డిఫరెన్షియేట్ చేస్తే 0, సో అలా c మిగిలిపోయింది. సో cx ప్లస్ d హోల్ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n ఇంటూ ax ప్లస్ b హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే a వస్తుంది. అర్థమైంది కదా, axలో a మిగులుతుంది, b చేస్తే 0 అవుతుంది. ఇంకా ఏం సింప్లిఫై చేద్దామంటారు?
ఏఎక్స్ ప్లస్ బీలని కామన్ తీయచ్చు, లేదంటే వదిలేయచ్చు, మన ఇష్టం. ఇక ఈ ఎండింగ్ టర్మ్ మన ఇష్టం. ఎంసి ఎం ఇంటూ సి కాన్స్టెంట్ ముందు రాస్తున్నాం ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఈ సింప్లిఫైడ్ స్టెప్కి ఇగో ఇదే ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వరకు చేయాలనే రూల్ ఏం లేదండి మనకి డిఫరెన్షియేషన్లో. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ దాకా చేసి ఇది లాస్ట్ స్టెప్ అంటారు. సో లాస్ట్ స్టెప్కి డెఫినేషన్ లేదు. మనం ఎక్కడైనా ఆపి మరీ అంటే ఇప్పుడు ఇక్కడే ఆపి అయిపోయింది ప్రాబ్లం అన్నది. ఎందుకంటే మనకి డిఫరెన్షియేషన్ చేయాల్సిన పార్ట్ ఉంది కదా. సో డిఫరెన్షియేషన్ చేసే భాగం అయిపోయాక ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేయాలి. సింప్లిఫికేషన్ అంటే అదే. లేదా రెండు సేమ్ టర్మ్స్ ఉంటే కంబైన్ చేయడానికి అవకాశం ఉంటే కంబైన్ చేయొచ్చు. సో ఏం చేయడానికి లేని టర్మ్ని మీరు ఎంత సింప్లిఫై చేసినా ఉపయోగం లేదు. సో అది లాస్ట్ టర్మ్ అని రాసి వదిలేయచ్చు. ఎన్ ఇంటూ ఏ ఎన్ఏ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పానంటే ఇప్పుడు ఇందులో ఎవరినైనా క్యాన్సిల్ చేయొచ్చా? చేయలేము. ఎవరినైనా కంబైన్ చేయొచ్చా? చేయలేము. సో ఇది లాస్ట్ స్టెప్గా దీన్ని వదిలేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కామన్ తీస్తారు. ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇక్కడ ఉంది, ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ బై దీన్ని ఏమని రాస్తారంటే ఎన్ మైనస్ 1ని ఇలా రాస్తారు. అప్పుడు ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ కామన్ వస్తుంది. అలానే సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎమ్ని కామన్ తీస్తారు. ఆ కామన్ తీయటం వల్ల మనకు ప్రాబ్లం లెంగ్దీ అవుతుంది తప్ప సింప్లిఫైడ్ చిన్న ఆన్సర్ ఏమీ రాదు. సో నేను ఇక్కడికి ఆపేస్తున్నా. ఇది ఈ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి. రైట్, 7th 8th ప్రాబ్లమ్స్. సెవెంత్ ప్రాబ్లం 8th ప్రాబ్లం రెడీగా ఉన్నాయి. 7th ప్రాబ్లం చేద్దాం. సొల్యూషన్ ఇక్కడ చూడండి. మనం క్వశ్చన్ ఏంటి, దీన్ని క్వశ్చన్ అడిగింది d/dx చేయమని 5 sin x ప్లస్ e పవర్ x log x. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, d/dx ఇది సమ్మేషన్లో ఉంది, రెండు ఫంక్షన్లు ఎడిషన్లో ఉన్నప్పుడు d/dx దీనికి అప్లై చేస్తాం, d/dx దీనికి అప్లై చేస్తాం. సో సెపరేట్ చేద్దాం d/dxని. d/dx ఆఫ్ 5 sin x ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x log x. రైట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం? 5 కాన్స్టెంట్, 5తో మనకు సంబంధం లేదు, 5ని బయటకు పంపించేయండి. ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తారు? sin x అని. d/dx ఆఫ్ sin x cos x. మీకు ఒక డౌట్ ఇక్కడ రైజ్ అయితే నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు? e పవర్ x log x అంటే ఇవి రెండు ఫంక్షన్సే. e పవర్ x ఒక ఫంక్షనే, log x ఒక ఫంక్షన్. అంటే ఇక్కడ ఏం అప్లై చేయాలో మీకు గుర్తుకు రావాలి. యువి రూల్, u ఇంటూ వి, ఇది యువి రూల్. కొంతమంది అంటారు సార్ దీనికి యువి రూల్ ఎందుకు అప్లై చేయకూడదు, 5 కూడా ఫంక్షనేగా, కాన్స్టెంట్ ఫంక్షన్. sin x దీనికి యువి రూల్ ఎందుకు అప్లై చేయకూడదు? ఇవి రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా యువి రూల్ అప్లై ఎందుకు చేయకూడదు? మీరు ఎందుకు 5 పక్కన పెట్టి sin x రాస్తానంటే ఎస్, దీనికి కూడా యువి రూల్ అప్లై చేయొచ్చు. కాకపోతే దీనికి యువి రూల్ అప్లై చేస్తే ఇదే వస్తుంది. సో ఒకసారి చూడండి, 5 sin x నన్ను చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, అందుకని చెప్తాను. దానికో రూలు దీనికో రూల్ అనుకోకండి. ప్రొడక్ట్లో ఉంటే దేనికైనా యూవీ రూల్ అప్లై చేయొచ్చు. సో దీనికి కూడా యూవీ రూల్ అప్లై చేద్దాం. 5ను పక్కన పడేయండి, sin xకి డెరివేటివ్ చేస్తే cos x. నెక్స్ట్ sin xని పక్కన పడేయాలి, 5కి డెరివేటివ్ చేస్తే 0, అంతే కదా. ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరిని డెరివేటివ్ చేయాలి. 5ని వదిలిపెట్టి sin xని డెరివేటివ్ చేశాను. ఈసారి sin xని వదిలిపెట్టి 5ని డెరివేటివ్ చేస్తాను. 5ని మాత్రమే డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. కాన్స్టెంట్ 0 కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఈ టర్మ్ లేదు. సో 5 cos x మిగిలింది అట్లా. సో దానికి కూడా యూవీ రూల్ అప్లై చేయొచ్చు. కాకపోతే కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం చిటికలో అయిపోయేటట్టుగా ఈజీగా బయటపడేయండి, కాన్స్టెంట్ కాబట్టి అని చెప్పేస్తాం. రైట్, ఇక్కడ దీన్ని బయటపడేశారు, ఫంక్షన్ కదా. సో దీనికి యూవీ రూల్ అప్లై చేద్దాం. ఒక్కో ఫంక్షన్ వదిలిపెట్టి ఇంకో చేద్దాం. e పవర్ xని వదిలిపెట్టండి, d/dx ఆఫ్ log x రాయండి. ఈసారి log xని వదిలిపెట్టండి పాపం, d/dx ఆఫ్ e పవర్ x అని రాయండి. సో 5 cos x ప్లస్ e పవర్ x ఇంటూ d/dx ఆఫ్ log x 1/x. నెక్స్ట్ log x ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x. ఈ రూల్స్ అన్ని మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను నేను. సో డెఫినెట్గా మర్చిపోకుండా రివైజ్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయిపోయింది, దాని అంతకంటే ఏం చేయలేదు. ఇంకా కావాలంటే మీరు ఈ 1/x మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ రాయండి. నెక్స్ట్ ప్రాబ్లంలో వచ్చేద్దాం, ఇక్కడే రాద్దాం. సో క్వశ్చన్ ఏం అడిగాడంటే సొల్యూషన్ d/dx చేయమని అర్థం,
d/dx ఆఫ్ 5 పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఎడిషన్లో. సో ఒక్కొక్కరికి d/dx అప్లై చేద్దాం. ఫస్ట్ d/dx ఆఫ్ 5 పవర్ ఎక్స్, d/dx ఆఫ్, దయచేసి ప్రతి వీడియో స్టార్టింగ్లో మీకు నేను స్టార్టింగ్లో చెప్పిన 4 రూల్స్ ఉన్నాయి చూడండి. 5 రూల్స్ చెప్పాను యాక్చువల్గా. 5 రూల్స్ ఉన్నాయి కదా, ఈ 5 రూల్స్ రివైజ్డ్గా రిపీటెడ్గా ఇంపోజిషన్లా రాయండి చూడకుండా. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అవుతాయి ఇక్కడ డిఫరెన్షియేషన్లో ఫార్ములా. రైట్, ఒక్కొక్కటి డిఫరెన్షియేట్ చేద్దాం. 5 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్ అంటే ఇదే ఫార్ములా అవుతుంది, ఏ పవర్ ఎక్స్. సో ఏ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. సో 5 పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 5 పవర్ ఎక్స్ లాగ్ 5. నెక్స్ట్ d/x ఆఫ్ లాగ్ ఎక్స్, దీనికి డిఫరెన్షియేషన్ 1/x. మరి దీనికి డిఫరెన్షియేషన్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ యూవీ రూల్ తప్పదు. యూవీ రూల్ వచ్చింది, మీరు గుర్తుపట్టాలి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. సో ఇప్పుడు యూవీ రూల్ అప్లై చేస్తున్నా, అది కూడా నేను డైరెక్ట్గా రాస్తున్నా, ఇక మీరు ఫాలో అవ్వండి. డైరెక్ట్ రాస్తున్నా, ఒక ఫంక్షన్ వదిలిపెట్టి ఇంకో ఫంక్షన్ డైరెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఎవరిని వదిలిపెడదాం పాపం, ఎక్స్ క్యూబ్ని వదిలిపెట్టేయండి, దాన్ని ఏం చేయకండి. రైట్, చెప్పండి, మైండ్లో చేసుకోండి. ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ని వదిలిపెట్టి ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ని వదిలిపెట్టేయండి, ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తారు, ఎక్స్ క్యూబ్ని చేయండి. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్. 3 ముందుకు వస్తుంది, ఎక్స్ పవర్ 2 అవుతుంది. అయిపోయింది, డైరెక్ట్ రాశాను. సో నీట్గా రాద్దాం. మీరైతే నీట్గా రాసుకుంటున్నారు కదా నోట్స్లో, నాలా తయారు కాకండి. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 ముందుకు రాస్తున్నాను, 3 ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇది ఫైనల్ ఆన్సర్. పదండి, చాలా ప్రాబ్లమ్స్ మన కోసం ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, దీనికి డిఫరెన్షియేట్ చేద్దాం. d/dx. దాదాపు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు నా సొల్యూషన్ చూడాల్సిన అవసరం దాదాపు ఉండకపోవచ్చు, సింపుల్గా కాబట్టి. సో d/dx ఆఫ్ 2 ఫంక్షన్స్ ఎడిషన్లో ఉన్నాయి. సో d/dx దీనికి చేస్తాం, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ sin x ఇంటూ కాస్ ఎక్స్. అయ్యో, మీకు కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ నేను చెప్పలేదు కదా. ఏం చేద్దాం, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మీకు ఫార్ములా నేను చెప్పలేదు కదా. సరే, ఇప్పుడు వచ్చిన సందర్భం నేను చెప్తాను. మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ముందు ఉన్నాయి, tan x, cos x, ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్, హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ చాలా ఉన్నాయి. హైపర్బోలిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, చాలా వాటికి మనం ఇన్వర్స్ హైపర్బోలిక్లకు కూడా సో చాలా ఫార్ములాల ముందు వెయిట్ చేస్తున్నాయి. అక్కడ యాక్చువల్ కాస్ ఎక్స్ ఉంది. సరే, ముందు చూద్దాం. d/x ఆఫ్ ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ ఏం చేయలేదు. ఈ పవర్ ఎక్స్ నన్నేం చేయలేవురా అంటది డిఫరెన్షియేషన్ని. సో డిఫరెన్షియేషన్ చేసిన ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే వస్తుంది. రైట్, ఇక్కడ పరిస్థితి ఏంటి, 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి అనగానే యూవీ రూల్. సో పాపం sin xని పక్కన పడేయండి, d/dx ఆఫ్ కాస్ ఎక్స్. ఇప్పుడు కాస్ ఎక్స్ని పక్కన పడేయండి, d/dx ఆఫ్ sin x. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చూడండి, నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, రకరకాలుగా చేయొచ్చు. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ని ఏమని రాస్తారంటే సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అని రాయండి, తప్పలేదు కదా. కాస్ ఎక్స్ని సైన్ 90 మైనస్ ఎక్స్ రాయకూడదా, రాయొచ్చు కదా. సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ని ఇప్పుడు మనం మళ్ళీ మన సైన్లోకే మార్చుకున్నాం. అన్ని ట్రిగనామెట్రిక్ రేషియోస్ యాక్చువల్గా ఇలానే చేస్తాం. సో d/x ఆఫ్ సైన్ సంథింగ్, ఎవరో సంథింగ్ మీకెందుకు, d/x ఆఫ్ సైన్ సంథింగ్, అప్పుడు వి గెట్ కాస్ సంథింగ్. మీకు నేను ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఒక్కసారి ఇవి చూడండి. ఈ ఫార్ములాలు మనం రాసాం కదా, దయచేసి ఈ విషయాన్ని కొంచెం ఓపిక్గా స్పష్టంగా వినండి. నేను కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఫార్ములాలు ఉన్నాయి కదండి, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, d/dx ఆఫ్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళొక్కసారి అన్నిటికీ జనరలైజ్ చేసి చెప్తాను.
చూడండి వీటన్నిటికీ మనం ఫార్ములాలు ఏం రాసామంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అని రాసాము. దీనికి కాస్ ఎక్స్ అని రాసాము, దీనికి ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ అని రాసాము, దీనికి ఈ పవర్ ఎక్సే వస్తుందని రాసాము, దీనికి 1/x వస్తుందని రాసాము. రైట్, ఈ ఫార్ములా ఒకసారి రివైజ్ చేసుకోండి. కానీ ఇందాక మీకు ఇప్పుడే చెప్పాను, ఈ వీడియోలో ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చెప్పాను, యాక్చువల్గా ఇక్కడ ఏం రాయాలంటే పక్కన టర్ము d/dx ఆఫ్ ఈ బేస్, ఇక్కడ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు రాయాలి ఇందులో. అలాగనే ఇందులో కూడా రాయాలి d/dx ఆఫ్ సైన్ ఏం ఫంక్షన్ ఉంది, సైన్ ఆఫ్ ఏంటి, సైన్ ఆఫ్ ఎక్స్, ఆ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. సైన్ ఎక్స్ కదా, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్లో ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ కూడా ఏ పవర్ ఎక్స్లో ఏ పవర్ ఏ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఆల్జీబ్రైక్ టర్మ్ ఏదైతే ఉందో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తే ఆల్జీబ్రైక్ టర్మ్ ఏదైతే ఉందో మీరు చేసిన డిఫరెన్షియేషన్లో, దాన్ని సెపరేట్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఏ పవర్ ఎక్స్కి ఏ పవర్ ఎక్స్ లాగే రాశారు కదా, దీనికి d/dx ఆఫ్ ఎక్స్ రాయాలి. అన్నిటికీ d/dx ఆఫ్ ఎక్స్ వస్తుందండి ఇక్కడ, ఎందుకంటే అన్నిట్లో ఉన్నది ఎక్సే కదా. ఈ పవర్ ఎక్స్ ఆల్జీబ్రైక్ టర్మ్ ఏంటి ఇందులో, ఈ పవర్ ఎక్స్లో ఎక్స్, ఆల్జీబ్రైక్ టర్మ్ ఏది ఏ పవర్ ఎక్స్లో ఎక్స్, ఆల్జీబ్రైక్ టర్మ్ ఏది సైన్ ఎక్స్లో ఎక్స్, ఆల్జీబ్రైక్ టర్మ్ ఏది ఎక్స్ పవర్ ఎన్లో ఎక్స్, అలాగే లాగ్ ఎక్స్లో ఎక్స్. సో d/dx ఆఫ్ ఎక్స్ ఇది యాక్చువల్గా రాయాల్సింది మీరు, ఇది అలవాటు చేసుకోవాలి. కాకపోతే వీటి వాల్యూస్ 1 కదా, d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి మనం ఫార్ములాలు రాసేటప్పుడు ఇవి రాయకుండా ఓన్లీ ఈ భాగమే రాస్తాం. కానీ మనకు సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాకుండా సపోజ్ సైన్ వై ఉందనుకోండి, సైన్ ఎక్స్ లేదు అక్కడ సైన్ వై ఉంది. ఇప్పుడు మీరు డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు, d/dx ఆఫ్ సైన్ వై అంటే జనరల్గా సైన్ ఎక్స్ అయితే ఏం రాస్తారు, సైన్ సంథింగ్ ఏం రాస్తారు, కాస్ సంథింగ్. సో సైన్ వై కాస్ వై ఇంటూ ఆల్జీబ్రైక్ టర్మ్ ఎవరు ఇక్కడ వై, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి d/dx ఆఫ్ వై. ఇది మీరు మర్చిపోకూడదు. సైన్ ఆఫ్ సంథింగ్ డిఫరెన్షియేషన్, కాస్ ఆఫ్ సంథింగ్, ఆ సంథింగ్ని కంపల్సరీగా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, సో కాస్ ఆఫ్ సంథింగ్ అని రాసాం కదా, ఇది తీసేస్తున్నాను ఇక్కడ. రైట్, ఇప్పుడు చెప్పండి సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఇక అప్లై చేయండి. సైన్ ఆఫ్ సంథింగ్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఆఫ్ సంథింగ్, అండ్ ఈ సంథింగ్ని డిఫరెన్షియేట్ చేయాలిగా d/dx ఆఫ్ ఈ సంథింగ్ని. ఇక్కడ ఎక్స్ లేదు కదా, ఎక్స్ బదులు ఉంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో కాస్ 90 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది, అవునా, కాస్ 90 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది. దీనికి డిఫరెన్షియేషన్ చెప్పండి, π/2 కాన్స్టెంట్ అది 0 మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, సో -1 మిగులుతుంది. సో -1 ముందు రాస్తే మైనస్ సైన్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇప్పుడు చెప్పండి ఏమొచ్చిందో, మైనస్ సైన్ ఎక్స్. ఇది యాక్చువల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకున్నా, సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేసా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. e పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అలానే కాస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్, ఇది మనకు తెలుసు కాస్ ఎక్స్, e పవర్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. మీకు ఇంకా ట్రిగనామెట్రీ మీద గ్రిప్ ఉంటే మీరు గుర్తించవచ్చు, ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ 2 తీటాకి ఫార్ములా, కాస్ 2xకి ఫార్ములా. ఇది రివర్స్ ఉంది, యాక్చువల్ కాస్ స్క్వేర్ ఎక్స్ ముందు మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ తర్వాత ఉంది, మీకు ఇంక ఈజీగా అర్థమైంది. సో ఇది ఫైనల్గా ఈ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే ఆన్సర్. ఎన్నెన్నో విషయాలు, ప్రతి విషయాన్ని దయచేసి నోట్ డౌన్ చేసుకోండి, ఏది మిస్ చేసుకోకండి. నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే రాబోయే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్లో మీకు ఇబ్బందులు రాకూడదని. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తాయి, అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణం సాఫీగా హ్యాపీగా జరగాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు మనం ఇక్కడే తీసుకొని పోతున్నాం. రైట్, ఇక్కడ చూడండి మనం క్వశ్చన్ రాద్దాం, ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి, d/dx ఆఫ్ ఈ టోటల్ ఫంక్షన్ px² ప్లస్ qx ప్లస్ r/ax ప్లస్ b. చలో ఇది u/v రూలు, ఫంక్షన్ డివైడెడ్ బై అనదర్ ఫంక్షన్. uv రూల్ ఇప్పుడు దాకా చూసాం, u/v రూల్ కూడా చూసాం, మనం చూసే వచ్చాం. సో కాకపోతే వాడలేదు ఇప్పటివరకు, ఇప్పుడు వాడాల్సిన అవసరం వచ్చింది, మీకు గుర్తు చేస్తాను. సో u/v రూల్ ఎలా ఉంటుందంటే, ముందు డినామినేటర్ని పక్కన పడేయాలి, అంటే ax ప్లస్ bని పక్కన పడేయండి, దీన్ని పక్కన పెట్టేసి
న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి, అంటే d/dx ఆఫ్ న్యూమరేటర్ మైనస్, కంపల్సరీగా మైనస్. డినామినేటర్ని ఫస్ట్ ఎవరిని పక్కన పెట్టాలి, డినామినేటర్ని సైడ్ చేసేయండి, న్యూమరేటర్కి డిఫరెన్షియేషన్ చేయండి మైనస్. ఇప్పుడు న్యూమరేటర్ని పక్కన పెట్టేసేయండి, దీన్ని పట్టించుకోకండి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎవరి డినామినేటర్, ax + b. అయిపోలే చేసి బై డినామినేటర్ హోల్ స్క్వేర్, ఇది రాయడం మర్చిపోకండి. ఇది u/v రూల్ అప్లై చేసే పద్ధతి మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. సరే, సో డైరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ax + b ఇంటూ, మీరు కొంచెం సహకరించండి, చెప్పండి ఫస్ట్ ఒక్కొక్క టర్మ్ చెప్పండి. d/dx ఆఫ్ px². మీరు గమనించండి ఇక్కడ pqr లేదా ఏబీలు కాన్స్టెంట్స్ 2, 3, 4 లాంటి కాన్స్టెంట్స్ కింద అజ్యూమ్ చేసుకోండి. సో p కాన్స్టెంట్, మీరు ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తారు, ఇక x² చేస్తారు, అంటే pని పక్కన పెట్టి x² డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది. సో 2x, p × 2x లేదా 2px ప్లస్ నెక్స్ట్ ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి, qxని. q కాన్స్టెంట్ని పక్కన పెట్టేస్తారు, xని డిఫరెన్షియేట్ చేస్తే 1, కాబట్టి q పక్కన 1 నేను రాయట్లేదు. అండ్ r కాన్స్టెంట్, ప్యూర్ కాన్స్టెంట్ ఉంది, దానికి డిఫరెన్షియేషన్ 0 అయిపోయింది. 2px + q మైనస్ px² + qx + r ఇంటూ ax + bకి డిఫరెన్షియేషన్ చూడండి. ముందు axకి చేయండి, a కాన్స్టెంట్ దాంతో పని లేదు, xకి డిఫరెన్షియేషన్ 1 అందుకని రాయట్లేదు, ప్లస్ b ఉంది, bకి డిఫరెన్షియేషన్ 0 అందుకని అది కూడా రాయాల్సిన అవసరం లేదు. బై ax + b హోల్ స్క్వేర్, అంతే, కథం అయిపోయింది. ఇది డిఫరెన్షియేషన్. మీరు ఏం సింప్లిఫై చేయలేరా అంతకంటే. చేస్తే ఏమైనా మల్టిప్లికేషన్ పాసిబుల్ అయితే ax + ax × px apx², ఇక్కడ apx² వస్తుంది. ఓకే, కొన్ని టర్మ్స్ సిమిలర్గా వస్తున్నట్టున్నాయి, మల్టిప్లై చేద్దాం. ax × 2px 2apx², ax × q aqx, b × 2px 2pbx ప్లస్ bq మైనస్ a × px² apx² మైనస్ aqx మైనస్ ar బై ax + b హోల్ స్క్వేర్. చూడండి, నేను ఎందుకు ఇది లాస్ట్ స్టెప్ అని వదిలేద్దాం అనుకున్నా, బట్ మనకి ఏమర్థమైంది, ఇక్కడ కొన్ని క్యాన్సిలేషన్ జరిగేవి, కంబైన్ చేసే టర్మ్స్ రాబోతున్నాయి, అందుకని సింప్లిఫికేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యా. మీకు అవకాశం లేదు అంటే ఒక ప్రాబ్లంలో అదే లాస్ట్ స్టెప్గా వదిలేయచ్చు మీరు. ఇక్కడ చూడండి, AQX క్యాన్సిల్ అయింది, అంటే ఈ సింప్లిఫికేషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత 2apx² లోంచి ఒక apx² తీసేస్తే ఇంకొక apx² మిగులుతుంది. ఇక్కడ రాస్తాను ఆన్సర్, ఇంకొక apx² మిగులుతుంది. ఇది క్యాన్సిల్ అయినాయి. 2pbx, దీనికి సింప్లిఫికేషన్కి ఇంకో టర్మ్ లేదు, ప్లస్ 2pbx bq మైనస్ ar ప్లస్ bq మైనస్ ar బై ax + b హోల్ స్క్వేర్, అంతే, కథం. చేయాల్సిన పనంతా చేసేసాం, పదండి నెక్స్ట్. రైట్, ఈ ప్రాబ్లం కూడా చూడండి, ఇది ఒక విచిత్రమైన ప్రాబ్లం, చూడటానికి చిన్నగా ఉంది కానీ చాలా గట్టి ప్రాబ్లం. మీరు కొత్త విషయం కూడా తెలుసుకుంటారు ఒకవేళ మీకు తెలియకపోతే. ఇప్పుడు నేను చెప్పే విషయం, లాగ్ ఫంక్షన్, లాగ్ ఆఫ్ సంథింగ్కి డిఫరెన్షియేషన్ మనం చెప్తున్నాం. మీరు చూడండి, ఈ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని కాసేపు మీరు ఎక్స్ అని అనుకోండి. మీరు ఎవరిని డిఫరెన్షియేట్ చేయబోతున్నారు యాక్చువల్గా అయితే, లాగ్ ఆఫ్ సమ్ ఫంక్షన్, లోపల కూడా లాగ్ ఎక్స్ ఉంది, అది వేరు విషయం. ఇక్కడ ఏది ఉన్నా మీరు దీన్ని ఎలా చూడాలి, లాగ్ ఎక్స్గానే చూడాలి. అయితే ఇక్కడ బేస్ ఎంత ఉంది, 7. మనం చూసిన రూల్ గుర్తుందా మీకు, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. దీని ఆన్సర్ 1/x అన్నారు, రైట్. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఈ, అది యాక్చువల్గా మనం ఈని జనరల్గా కామన్ బేస్ కింద మనం వదిలేస్తాం కాబట్టి d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఈ, అది యాక్చువల్గా. దానికి డిఫరెన్షియేషన్ 1/x. ఇక్కడ మనకు బేస్ 7 కదా ఉంది. సో ఇలాంటప్పుడు మీరు ఒక లాగరిథం రూల్ గుర్తు తెచ్చుకోండి. మీరు 10th క్లాస్లో నేర్చుకొని వచ్చారు కానీ మర్చిపోయారు లేదా నేర్చుకోలేదు. ఏదైతే అది, ఏది అప్లికబుల్ అయితే అది. లాగ్ ఎక్స్
లాగ్ ఏ బేస్ బి ఉందనుకోండి, లాగ్ ఏ బేస్ బి ఉందనుకోండి. సో దీన్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చండి. లాగ్ ఏ బేస్ ఈ బై లాగ్ బి బేస్ ఈ. ఈ రూల్ మీరు ఎక్కడైనా చదివారా, చూసారా, గుర్తు తెచ్చుకోండి, లేకపోతే వదిలేయండి, ఇప్పుడు నేర్చుకోండి. లాగ్ ఏ బేస్ బిని లాగ్ ఏ బేస్ ఈ బై లాగ్ బి బేస్ ఈ అని రాయొచ్చు. ఈ అని కాదు, ఇక్కడ ఏ బేస్ అయినా సేమ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 10 లాగ్ ఏ బేస్ 10 బై లాగ్ బి బేస్ 10 రాయొచ్చు. అట్లా ఓకేనా. ఇలా స్ప్లిట్ చేయొచ్చు మనం. లాగరిథంలో ఈ రూల్ మనకి అందుబాటులో ఉంది, వాడుకోమని మనకు చెప్తుంది. ఇప్పుడు వాడుకుందాం, మనకు అవకాశం ఇచ్చింది వాడు. ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఆ రూల్ని? లాగ్ ఈ ఫంక్షన్స్ లాగ్లో లాగరిథం రాయటం చెప్పటమే నాకు వచ్చి రావట్లేదు సరే. సో లాగ్ సంథింగ్ బేస్ సంథింగ్, ఏది ఇందాక లాగ్ ఏ బేస్ బి లాగా, దీన్ని ఎలా విడదీశారు, దీన్ని ఎలా విడదీయండి అంటే ఎలా రాస్తారు? లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఈ బై లాగ్ 7 బేస్ ఈ. నేను అన్నది ఇది మీకు అర్థమైంది లేదో, నేను చెప్పగలిగాను లేదు. ఒక్కోసారి నాకు ప్రాబ్లమ్స్ నా మైండ్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది, కానీ కరెక్ట్ టైంకి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బయటికి రాదు. కొంచెం గిల్టీగా ఫీల్ అయితే నాకు ఆ సమస్య ఒకటి ఉంది. సో నేను చెప్పానో లేదు మీకు అర్థమయ్యేటట్టు తెలియదు, సారీ. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 7 లాగ్ ఎక్స్ బేస్ ఈ బై లాగ్ 7 బేస్ ఈ విడదీస్తాను. ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం విడదీస్తాను. సో అది ఇక్కడ రాస్తున్నాను నేను. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ దాన్ని స్ప్లిట్ చేసింది రాస్తున్నాను. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఈ బై లాగ్ 7 బేస్ ఈ స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఈ స్ప్లిట్ చేసిన దాంట్లో డినామినేటర్ ఒక కాన్స్టెంట్తో మనకు సంబంధం లేదు. డినామినేటర్ని బయట రాసేయండి. సో డినామినేటర్ని బయట రాసిస్తే 1 బై లాగ్ 7 బేస్ ఈ బయట రాసిస్తే ఇక మనం ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఈని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. ఇది మన రెగ్యులర్ లాగరిథం రూల్కి వచ్చేసింది. లాగ్ ఆఫ్ సంథింగ్ బేస్ ఈ, అదే కదా మనం డిఫరెన్షియేషన్ నేర్చుకుంది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ బేసీకి నేర్చుకున్నాం మనం ఫార్ములా. దీని ఫార్ములా ఏంటి? 1 బై ఎక్స్. మీకు ఇంతకుముందే చెప్పాను, లాగ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ కాదు, ఇక్కడ వేరే సంథింగ్ ఏదో ఉందనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? 1 బై ఆ సంథింగ్ని రాయాలి, ఈ సంథింగ్ని 1 బై రాయాలి, అండ్ ఈ సంథింగ్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఆ సంథింగ్ని రాయాలి. ఎక్స్ ఉంటేనేమో 1 బై ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, ఇట్లా ఏది ఉంటుంది. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో మళ్ళీ లాగ్ ఎక్సే ఉంది. సో ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని జాగ్రత్త చూడండి. 1 బై లాగ్ 7 బేసి, దీన్ని ఏం చేయలేదు, దాన్ని అలానే ఉంచాను, ఇంటూ లాగ్ ఆఫ్ సంథింగ్ 1 బై సంథింగ్. ఎవరా సంథింగ్? లాగ్ ఎక్స్. సో ఈ సంథింగ్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఫాదరు సన్ను, ముందు ఫాదర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అయిపోయాక ఫాదర్ లోపల దాక్కున్న సన్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి. కొన్ని చోట్ల గ్రాండ్ ఫాదరు సన్ వస్తారు, ఇక్కడ ఫాదరు సన్ వచ్చారు, అక్కడ మళ్ళీ ఇంకా 3 రిలేషన్ల దగ్గర చూద్దాం. సో మెయిన్ ఫాదర్ రిలేషన్ని డిఫరెన్షియేట్ చేశాను, 1 బై లాగ్ ఎక్స్ వచ్చింది. సో ఈ సన్ లోపల ఉన్న లాగ్ ఎక్స్ని మళ్ళీ సెపరేట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. 1 బై లాగ్ 7 బేస్ ఈ ఇంటూ 1 బై లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్. కథ ఇదే ఆన్సర్. మీరు క్లియర్గా రాసుకుంటే 1 బై లాగ్ 7 బేస్ ఈ ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్. మీరు ఈ మెన్షన్ చేయక్కర్లేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఇక్కడ మీరు మెన్షన్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇట్లా రాసిన పర్లేదు, రైట్. చాలా ఇంపార్టెంట్ విషయం ఇదండి. లాగ్ ఆఫ్ ఎక్స్ ఉంటేనేమో పర్లేదు, లాగ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా 1 బై ఎక్స్. ఎక్స్ కాకుండా లాగ్ ఆఫ్ ఇంకా వేరే ఏ అదర్ ఫంక్షన్ ఉన్నా 1 బై ఆ ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయటం అనేది చాలామంది మర్చిపోయే విషయం. ఇది చెప్పి మేము బాగా అలసిపోయాం, చెప్తున్నా మర్చిపోతున్నారు, మీరు దయచేసి మర్చిపోకండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ చోటా ప్రాబ్లం. ఒక ఫార్ములా కూడా నేర్చుకుందాం ఈ ప్రాబ్లంలో. డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా ఫార్ములాలో అది లేదు, బట్ మనకి చాలా చోట్ల అవసరం పడుతుంది కాబట్టి దీన్ని ఒక ఫార్ములాగా చెప్తున్నాను. మీకు ఆల్రెడీ 5 ఫార్ములాలు లిస్ట్ చెప్పాను కదా, సో 6వ నెంబర్ వేసుకోండి. మీకు 6 చెప్పాను, ఆ ఫార్ములాల లిస్ట్ కింద గ్యాప్ వదులుకోండి. అప్పుడప్పుడు మనకి కొన్ని అడిషనల్ ఫార్ములాలు వస్తూ ఉంటాయి, వాటిని నేర్చుకుందాం. d/dx ఆఫ్ 1/x. యాక్చువల్గా ఇది మనకు తెలిసిన ఫార్ములానే, కానీ డైరెక్ట్గా ఇలానే కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి దీన్ని ఒక ఫార్ములాలా చేద్దాం. దీన్ని చూడండి, d/dx ఆఫ్, దీని ఆన్సర్ రాద్దాం. 1/x అంటే ఏమని రాయొచ్చు అండి, x⁻−1 రాయొచ్చు, రైట్. సో ఇది ఏ ఫార్ములాలోకి వచ్చింది, మన అసలు ఫార్ములా d/dx ఆఫ్ x⁻n మెయిన్ ఫార్ములాలోకి వచ్చింది. x⁻n ఫార్ములా n ఇంటూ x⁻n−1, n ముందుకు వస్తుంది, x⁻n−1. సో దీనికి కూడా ఏం రాయాలి, ఇది n -1 n, అది ముందుకు వస్తుంది అంటే -1 ఇంటూ x⁻n -1. n అంటేనే -1, n -1. సో ఫైనల్గా ఇది -1 ఇంటూ x⁻−2. సో -1/x², అంతే కదా, x⁻−2 1/x². సో ఫైనల్గా d/dx ఆఫ్ 1/x ఫార్ములా ఏమొచ్చింది, -1/x². d/dx ఆఫ్ 1/x -1/x². సో d/dx ఆఫ్ 1/x ఇప్పటి నుంచి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫార్ములా లాగా, 6వ నెంబర్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మెయిన్ ఫార్ములా ఏం కాదు, ఇది మన అసలు ఫార్ములా నుంచే తయారైంది, కానీ డైరెక్ట్ ఈ ఫామ్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనకు వచ్చింది అదే. సో ఇప్పుడు d/dx ఆఫ్ 1/x -1/x². చెప్పండి ఇప్పుడు d/dx ఆఫ్ 1/x, ఇదంతా ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, 1/x ఫామ్లో ఉంది. ఒకవేళ ఇక్కడ y ఉంటే ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు దాకా మీరు చూశారు కదా క్లాసు. ఇప్పుడు y ఉంటే ఏం చేస్తారు, d/dx ఆఫ్ 1/y ఉంటే ఏం రాస్తారు, -1/y² రాస్తారు. బట్ ఈ వైని సెపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తారు. ఇది కదా మనం ఇప్పటిదాకా చెప్పుకుంటుంది. ఇవి రెండు సేమ్ లేకపోతే దీన్ని సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ కూడా అదే చేస్తాం. ముందు d/dx ఆఫ్ 1/x, అప్పుడు ఆన్సర్ -1/x, ఇదంతా x² రాయాలి. -1/x², ఇక్కడ x ఉంటే x² కదా. సో -1/x² రాశాక మరి ఇది x, ఇది టోటల్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఉన్నది వేరే, ఇక్కడ ఉన్నది వేరే. సో ఈ ఫంక్షన్ సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c. సో ఇక్కడ ఉన్నది సేమ్ కాకపోతే దాన్ని ఈ ఫంక్షన్ని సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయటం అనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. చాలామందికి ఒకే విషయాన్ని 2-3 సార్లు చెప్తే చాలామంది కోపం వస్తుంది, నాకు కూడా చికాకు పుడుతుంది. కానీ నేను దాన్ని చూసి ఉన్న ఆ సమస్యని, అందుకనే నాకు అది ఎంత కంట్రోల్ చేసుకుందానో ఆగట్లేదు. నేను చెప్తాను, నేను క్లాసెస్లో, మేము రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్లో పిల్లలకి మేము, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు, నా ఒక్కడ ఎక్స్ప్రెషనే మీరు చూస్తున్నారు. నాకు రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాస్లో పిల్లల ఎక్స్ప్రెషన్స్ తెలుసు, వాళ్ళకి అర్థం కాని ముఖంలో అర్థమవుతుంది. నేను చెప్తుంటాం, ప్రతి స్టెప్ దగ్గర 1-10 సార్లు గుచ్చి చెప్తుంటాం. వాళ్ళు సార్ ఆపండి సార్, చెప్పారు కదా, ఎందుకు రిపీటెడ్ చెప్తున్నా. ఓకే అంటే నేను చెప్పింది నీకు 2-3 సార్లు చెప్తే చికాకు పడుతుంది. ఓకే ఎగ్జామ్లో ఏం చేస్తావు చూస్తా చేయరు అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది అనమాట. నాకు చెప్తుంటాం కానీ ఆ ఇంపార్టెంట్ విషయమే మర్చిపోతుంటారు. ఏ ఫంక్షన్ అయితే మీరు ఎక్స్ స్థానంలో ఊహించుకుంటారో ఆ ఫంక్షన్ సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయటం మర్చిపోతారు చాలామంది. ఓకే, సో దీని డిఫరెన్షియేట్ నేను చేశాను, మీకు చెప్పలేదు, మీకు అర్థమైంది కదా. ax² 2ax, అంతే కదా, 2 ముందుకు వస్తుంది, x⁻1 అవుతుంది, x⁻1 2ax. bx అంటే b, ఎట్లాగో xని డిఫరెన్షియేట్ చేస్తే 1 కాబట్టి, c కాన్స్టెంట్ 0. సో అయిపోయింది. దీన్ని కొంచెం -2ax ప్లస్ b/ax² ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్. చలో రైట్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. ప్రతి ప్రాబ్లం మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. d/dx ఆఫ్ e⁻2x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 3x + 4. సో ఇది మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చూడాలి, ఇదొక ఫంక్షన్ యూవీ రూల్ ఎలా రాయాలో అలానే అప్లై చేద్దాం, దాని పద్ధతి ప్రకారమే రాద్దాం.
సో యూని పక్కన పెడతాం అంటే ఒక ఫంక్షన్ వదిలిపెడతాం, e⁻2xని వదిలిపెడదాం, d/dx ఎవరికి రాద్దాం, log ఆఫ్ సంథింగ్ log 3x+4కి రాద్దాం. ఈసారి పాపం log 3x+4ని వదిలిపెడదాం, దీని సంగతి చూద్దాం, d/dx ఆఫ్ e⁻2xని చూద్దాం. ఇంతకుముందే చెప్పాను కదా మీకు విషయం, ఏం చెప్పాను, ఏమో సార్ అంటారా, log x కాదు ఇక్కడ ఉన్నది, d/dx ఆఫ్ log x ఉంటే 1/x రాస్తారు, 1/x రాసేవాళ్ళు, ఇక్కడ log x లేదు, ఈ ప్లేస్లో xను ఊహించుకోండి, ఇది xే అనుకోండి, అప్పుడు మీరేం రాస్తారు, log x అయితే 1/x కదా, సో 1/3x+4 రాశాక ఏం మర్చిపోతుందని చెప్పాను ఇప్పుడే, ఎవరినైతే మీరు x ప్లేస్లో ఊహించుకుంటున్నారో ఆ ఒక్క ఫంక్షన్ని మళ్ళీ సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయటం మీరు మర్చిపోవద్దు, 3x+4. సో log x 1/x, 3x+4 డిఫరెన్షియేషన్. అలాగనే log ఆఫ్ 3x+4 ఇంటూ d/dx ఆఫ్ ఇది కూడా e⁻x కాదు, e⁻2x. సో ఆ 2x ప్లస్లో xని ఊహించుకోండి. సో d/dx ఆఫ్ ఇది e⁻x లాగానే మీ కంటికి కనిపించాలి. ఇక్కడ ఏముంది, e⁻x ఉంది, డిఫరెన్షియేషన్ ఏంటి, e⁻x డిఫరెన్షియేషన్ e⁻xే, సో e⁻xే, e⁻2x డిఫరెన్షియేషన్ ఏంటి, e⁻2xే, కానీ ఈ ఊహించుకుంటున్న 2x వరకు సెపరేట్గా డిఫరెన్షియేట్ చేయడం. రైట్, ఇక వీటి సింప్లిఫికేషనే మన ఫైనల్ స్టెప్. e⁻2x ఇంటూ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే మీకు 3 వస్తుంది, ఇది ఇప్పటివరకు నేను చాలాసార్లు చెప్పాను, 3x+4లో 4 0 అయిపోతుంది, డిఫరెన్షియేట్ చేస్తే 3xలో 3 మిగులుతుంది, x డిఫరెన్షియేషన్ 1, సో 3 మాత్రమే మిగులుతుంది ఫైనల్గా, 3ని ముందు రాశాను, 3 e⁻2x అని రాశాను, బై 3x+4 డినామినేటర్. అలాగనే ఇక్కడ 2xకి డిఫరెన్షియేషన్ 2 బయటకు రాస్తాం, xకి ఎలాగో డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, సో 2 e⁻2x ఇంటూ ఇది, సో 2 e⁻2x ఇంటూ log ఆఫ్ 3x+4, అంతే, ఏం లేదు, సింపుల్. రైట్, సో 14వ ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ రాద్దాం. ఇది మీరు ట్రై చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం, బాగుంది. 4+x² ఇంటూ e⁻2x. సో చూడగానే ముందు మీకు ఏమైపోవాలి, యూవీ రూల్ అప్లై చేయాలనే ఆలోచన రావాలి. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, ఈ యూవీ రూల్ అప్లై చేద్దాం. సో 4+x²ని బయటపడేద్దాం, d/dx ఎవరికి రాద్దాం, ఓన్లీ e⁻2x. ఈసారి e⁻2xని పక్కన పడేయండి, d/dx ఎవరికి రాస్తారు, ఓన్లీ 4+x². సో 4+x²ని పక్కన పడేయండి. ఇప్పుడు దాకా చెప్పాను కదా, నేను ఎక్కువ స్ట్రెస్ చేయను, ఇక మిమ్మల్ని విసికించను. e⁻2xకి డిఫరెన్షియేషన్ e⁻2xే, బట్ 2xకి మళ్ళీ డిఫరెన్షియేషన్ రాయాలి. నెక్స్ట్ e⁻2x ఇంటూ 4+x² డిఫరెన్షియేషన్ ఆలోచించండి, d/dx ఆఫ్ 4 0, 4 ఒకటే ఇక్కడ ఉంది కాన్స్టెంట్ 0, సో రాయక్కర్లేదు, x²కి 2x అయిపోయింది. సో d/dx ఆఫ్ 2x అంటే 2 వస్తుందని మీకు తెలుసు ఆల్రెడీ, xకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 2 e⁻2x ఇంటూ 4+x² ఇది ప్లస్ 2x e⁻2x. ఖతం, అయిపోయింది చక్కగా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనల్ని చేయమంది d/dx ఆఫ్ ax+b/cx+d. ఇదే ఫార్ములా రూపంలో ఉంది, u/v రూపంలో ఉంది, u/v ఫామ్లో ఉంది. u/v ఫామ్లో ఉంటే ఫస్ట్ మనం డినామినేటర్ని వదిలిపెట్టేయాలి, డినామినేటర్ని పక్కన పెడేసి న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి, ax+b మైనస్ వస్తుంది. తర్వాత న్యూమరేటర్ని వదిలిపెట్టండి పాపం, ఈసారి డినామినేటర్ పట్టుబట్టండి, cx+d బై డినామినేటర్ హోల్ స్క్వేర్. సో డిఫరెన్షియేట్ చేద్దాం, cx+d ఇంటూ చెప్పండి ax+bకి డిఫరెన్షియేషన్ a, డైరెక్ట్ రాద్దాం, చాలాసార్లు వచ్చింది ఇప్పటివరకు. ax+bకి డిఫరెన్షియేషన్ a మైనస్ ax+b ఇంటూ cx+dకి డిఫరెన్షియేషన్ c బై cx+d హోల్ స్క్వేర్. ఇదే ఫైనల్ స్టెప్ అన్నావా, ఏదైనా క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందో చూడండి. a ఇంటూ cx acx, ax ఇంటూ c క్యాన్సిల్ అవుతుంది, సో
సో మల్టిప్లై చేయండి పైన a ఇంటూ సిఎక్స్ ఏసిఎక్స్ ప్లస్ a ఇంటూ డి ఏడి, ఇక్కడ మైనస్ సి ఇంటూ ఏ మైనస్ ఏసిఎక్స్ మైనస్ సి ఇంటూ బి మైనస్ బీసీ బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. సో మనం అనుకున్నట్టుగానే పైన న్యూమరేటర్ క్యాన్సిల్ అయింది, మిగిలినదే మన ఆన్సర్. ఇంకేంటి పదండి నెక్స్ట్ ప్రాబ్లంకి. ఓకే, లాస్ట్ ప్రాబ్లం 16th ప్రాబ్లం. దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేద్దాం. d/dx ఆఫ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, a పవర్ x ఇంటూ e పవర్ x స్క్వేర్. సో ఇందులో కొత్తదనం అయితే ఏం లేదు, ప్రాబ్లం కొత్తది కానీ ప్రాసెస్లో కొత్తదనం ఏం లేదు. యూవీ రూల్ అంతే, u ఇంటూ వి. సో యూవీ రూల్ జనరల్గా అప్లై చేయండి. a పవర్ x పక్కన పెట్టండి, d/dx ఆఫ్ e పవర్ x స్క్వేర్ ప్లస్ ఈసారి e పవర్ x స్క్వేర్ని పక్కన పెట్టండి, e పవర్ x స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ a పవర్ x. సో యూని పక్కన పెట్టి వీని డిఫరెన్షియేషన్, వీని పక్కన పెట్టి యూని డిఫరెన్షియేషన్ చేసాం. ఇందులో మీకు కొత్త విషయం ఏం లేదు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే d/dx మీరు ఎవరికి చేస్తున్నారు? ఈ పవర్ సంథింగ్, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ స్క్వేరే. కానీ ఈ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ ప్లేస్లో మనం ఊహించుకునేది ఎక్స్ స్క్వేరే కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ని ఊహించుకోండి. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, ఆ ఎక్స్ ప్లేస్లో ఉన్నదాన్ని సపరేట్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది ఇక్కడ మనం మిస్ చేసుకోకూడదు. ఎక్స్ స్క్వేర్ వరకు సపరేట్ డిఫరెన్షియేషన్ మళ్ళీ చేయాలి. అలాగనే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఎలాగో ఇది బయటే ఉంది, d/dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములానే, ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, ఇందులో ఏమీ లేదు, మనకు డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే మన ప్రాబ్లం అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. సో ఇది మన ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్లో లాస్ట్ ప్రాబ్లం. ఓకే, మనం నెక్స్ట్ బిట్తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, జై హింద్.